హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా డే అయితే స్టార్ట్ అయిపోయింది టర్మరిక్ వాటర్ తోటి. ఇది నేను ఎవ్రీ డే అయితే రెగ్యులర్లీ తాగుతున్నానండి. అండ్ దీనివల్ల నా సైనస్ అయితే బాగా కంట్రోల్ అయింది. అండ్ నాకు సైనస్ అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో కూడా నాకు తెలియదండి. అంటే దే ఆర్ మల్టిపుల్ రీజన్స్ వై సైనస్ ట్రిగర్స్. ఎమోషనల్ రీజన్స్ ఉంటాయి, ఫిజికల్ రీజన్స్ ఉంటాయి. బట్ నేనేంటంటే ఈ లెమన్ వాటర్లో సి విటమిన్ ఉంటుంది కదా, దాట్ రియలీ హెల్ప్స్ యూ. అండ్ ఇది బాగా అంటే రెగ్యులర్గా తాగుతూ ఉంటే మాత్రం సైనస్ కంట్రోల్ అవుతుంది. అండ్ దీనికి ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉందండి. ఇది రెగ్యులర్గా తాగితే కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్, లెమన్ అండ్ హనీ వేసుకొని చక్కగా ఫేస్ కూడా గ్లో అయిపోతూ ఉంటుందండి. కానీ అది 2-3 months మీరు రెగ్యులర్గా చేస్తే పీపుల్ విల్ స్టార్ట్ నోటీసింగ్ దట్ గ్లో ఇన్ యువర్ ఫేస్. సో దీని సైడ్ ఎఫెక్ట్ అయితే బాగుంది కదా, సో దానికోసం అయినా ట్రై చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఇష్యూస్ విత్ రెస్పిరేటరీ ఇష్యూస్ లైక్ సైనస్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా, ఎలర్జీస్ ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది అంటారు. అండ్ నేనైతే తాగేసి పూజ చేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చానండి. ఇవాళ శ్లోకాకి టిఫిన్ బాక్స్లోకి బర్న్ట్ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్. కాంప్లికేటెడ్గా ఉంది కానీ నేమ్ చాలా సింపుల్ అండి. ఇది అంటే కొంచెం ఫ్యాన్సీగా పెడతాము అనేసి పెట్టాను అనమాట. శ్లోకాకి ఏంటంటే ఇట్లాంటి ఎలాబరేట్ నేమ్స్, ఎలాబరేట్ రెసిపీస్ ఎలాబరేట్ ఉండక్కర్లేదండి. నేమ్స్ కొంచెం ఎలాబరేట్గా చెప్పాను అనుకోండి, చాలా ఇంట్రెస్ట్తో తింటుంది. అదే నార్మల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అని అనుకో ఓకే అంటుంది అనమాట. అందుకని నేను కూడా కొంచెం ఇన్నోవేటివ్గా, ఇప్పుడు రెస్టారెంట్స్లో అంతే కదండి, వాళ్ళ మెన్యూలో ఏంటేంటో ఇస్తారు, తీరా చూస్తే ఇదా అనుకుంటాం మనం బై ద ఎండ్ ఆఫ్ ద డే. పిల్లలకి కూడా అదే ట్రిక్ ఆపరేట్ అవుతుంది. సో నేనైతే ఇవాళ దీన్ని సెసమీ ఆయిల్లో చేస్తున్నానండి. సెసమీ ఆయిల్లో గార్లిక్ వేసేసుకున్నాను. అది కొంచెం బర్న్ చేస్తున్నాను, అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేస్తున్నాను. దాని తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, మిరియాల పొడి, ఈ 2 వేసుకున్నాక చాప్ చేసిన క్యారెట్ అది వేసేసుకున్నాను. అండ్ ఇది మాత్రం ఇవి వెజ్జీస్ వేసిన దగ్గర నుంచి మాత్రం హైలోనే వేపుతానండి. జస్ట్ 2 minutes ఫ్రై చేసుకున్నాక వెనిగర్, సోయా సాస్, షేజ్వాన్ చట్నీ. ఈ సాస్ అన్నవి మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. కొందరికి కొంచెం ట్యాంగీగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వెనిగర్ వేసుకోవచ్చు. కొందరికి స్లైట్ ఘాటు అండ్ బిట్టర్ ఫ్లేవర్ వస్తుంది సోయా నుంచి, అది ఎక్కువ కావాలి అంటే సోయా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే తక్కువ వేసానండి సోయా. అండ్ షేజ్వాన్ చట్నీ మాత్రం కొంచెం ఎక్కువ వేసాను. కానీ ఈ బ్రాండ్ ఆఫ్ షేజ్వాన్ చట్నీ ఈజ్ రియలీ నాట్ దాట్ గ్రేట్ అండి. ఇదేంటంటే ఆ స్పైస్ లెవెల్స్ తగలట్లేదు అనమాట, కొంచెం స్వీట్నెస్ ఉంది. అదే చింగ్స్ వాళ్ళది చాలా బాగుందండి. నేను ఎప్పుడు వాళ్ళది యూస్ చేస్తాను, కానీ ఈసారి వేరే బ్రాండ్ ఏదో తెచ్చాను. దిస్ ఇస్ నాట్ గ్రేట్. సో ఇవన్నీ వేసేసుకొని నేను ఎగ్స్ వేసేసుకున్నాను. వెజిటేరియన్స్ అయితే ఇక్కడ ఎగ్స్ స్కిప్ చేసేసుకోవచ్చు. అండ్ ఎగ్స్ వేసినాక కొంచెం స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసేసుకున్నాను. దెన్ ఐ యాడెడ్ రైస్, కుక్ చేసిన రైస్. ఇది ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్కి 1 day బిఫోర్ కుక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న రైస్ అయితే చాలా బాగుంటుంది. కానీ నేనేంటంటే టిఫిన్ బాక్సుల్లో అట్లా వర్కౌట్ అవ్వదు కాబట్టి హాట్గా రైస్ పెడతాను. అండ్ రైస్ పెట్టినాక నేను కొంచెం కారం అయితే యాడ్ చేశానండి, బికాజ్ శ్లోకాకి మరీ బ్లాండ్గా అయిపోతే అది ఎంజాయ్ చేయలేదు. సో జస్ట్ నార్మల్ కారం, మన కూర కారం ఉంటుంది కదా, అది వేసుకున్నాను. బికాజ్ ద షేజ్వాన్ చట్నీ ఆ స్పైస్ అయితే ఇవ్వట్లేదు, అందుకని. ఇవన్నీ వేసేసి రైస్ వేసినాక పైనుంచి కొంచెం సెసమీ ఆయిల్ స్ప్రింకిల్ చేశానండి. పైనుంచి వేయటం వల్ల ఏంటంటే కొంచెం డ్రైగా అయిపోతుంది కదా ఫ్రైడ్ రైస్, అది ఉండకుండా ఉంటుంది. అండ్ కొన్ని నువ్వులు అయితే పైనుంచి స్ప్రింకిల్ చేశాను. అండ్ నువ్వులు అన్నది పిల్లలకి ఎంత పెట్టగలిగితే అంత మంచిది. ఎస్, ఇఫ్ యు ఆర్ లక్కీ మీ పిల్లలు నువ్వులు ఉండలు తింటారు. నాకైతే అంత సీన్ లేదండి. శ్లోక స్వీట్స్ ఏవి తినదు. సో నువ్వులు ఉండలు చేసినా కూడా కూర్చొని నేను తినటం లాగే ఉంది, కానీ అది మాత్రం తినదు. అందుకనే నేను తాలింపుల్లో, పప్పులో, ఉప్పులో ఏది కనిపిస్తే దాంట్లో నువ్వులు వేసేస్తాను. అండ్ ఫ్రైడ్ రైస్లోకి జనరలీ మనం రెస్టారెంట్స్కి వెళ్తే కొరియన్ ఫుడ్ లేదా జపనీస్ ఫుడ్ కూడా, సూషీస్ వాటి మీద కూడా సెసమీ స్ప్రింకిల్ చేస్తారు కదా. సో అట్లాగనేసి వీళ్ళు తినటం అయితే మొదలు పెడతారు. సో నేనైతే నువ్వులు ఏ రకంగా అయినా తినాలి అన్నట్టే ఉంటుందండి నాకు. అండ్ ఐ ట్రై టు ఫీడ్ హర్ ఇన్ ఎనీ ఫామ్ అనమాట. మామూలు పచ్చడిలో కూడా తాలింపులో వేసేస్తాను. అది టేస్ట్ బాగుంటుందా బాగోదా గాయత్రి అంటే టేస్ట్ సంబంధం లేదండి, అది హెల్త్కి ఇంపార్టెంట్ కాబట్టి నేను వేస్తాను. వాళ్ళు క్రిబ్ చేసుకున్న, ఇంట్లో వాళ్ళు క్రిబ్ చేసిన ఐ డోంట్ కేర్, వేసేసాను అంటాను. అండ్ నౌ దే గాట్ యూస్ టు ఇట్.
ఇంకా వాళ్ళు నన్ను వదిలేశారన్నమాట. లిటరలీ దే జస్ట్ గేవ్ అప్ ఆన్ మీ, ఎట్లాగో వేస్తావు అనేసి. అండ్ ఇక్కడే ఇంకా శ్లోక స్కూల్కి వెళ్ళిపోయినాక నేనైతే కిచెన్ క్లీన్ చేసుకుంటున్నానండి. అది వెళ్ళే అంత వరకు బోల్డ్ అన్ని పనులు ఉంటాయి కదా. అండ్ నా కిచెన్ అయితే చాలా మెస్సీగా ఉంటుందండి. నాకు ఎందుకో మార్నింగ్ వంట చేసేటప్పుడు ఐఎమ్ నాట్ ఆర్గనైజ్డ్. అదే మధ్యాహ్నం లంచ్ చేయమనండి కొంచెం నీట్గా చేసుకుంటాను. కానీ మార్నింగ్ ఏంటంటే నాకు అప్పుడే పూజ అయ్యి మళ్ళీ గబగబా వచ్చేసి చెయ్యాలి అంటే కొంచెం మెస్సీగా అయితే చేస్తాను నా కిచెన్. అండ్ దీన్ని సెట్ చేసుకోవడానికి ఈజీగా 10 to 15 minutes అయితే పడుతుంది. ఇంత మెస్ నేను క్రియేట్ చేస్తాను ఎవ్రీ డే. ఇదే స్టోరీ అండి. ఎర్లీ మార్నింగ్ కుకింగ్ మాత్రం ఇట్స్ క్రేజీ. సో ఇదంతా ఆర్గనైజ్ చేసుకొని అండ్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఎంత కాదన్నా నాకు స్టవ్ మీద రైసో వెజ్జీసో ఏవో ఒకటి పడతాయి. సో మొత్తం స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి. ఇంకా ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే ఐఎమ్ సార్టెడ్ అవుట్ అనమాట. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద డే ఏ వంట చేసినా కూడా అంత మెస్సీ అవ్వదండి. బికాజ్ ఐఎమ్ కొంచెం స్థిమితంగా చేసుకుంటాం కదా. బట్ మార్నింగ్స్ ఆర్ లైక్ ఒకవైపు బాక్స్ ప్యాక్ చేయాలి, ఒకవైపు బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఒకవైపు స్నాక్ ఏం ప్యాక్ చేయాలి అని ఆలోచించాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఐ థింక్ ఐఎమ్ ఇన్ టూ మెనీ అంటే ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటాను నేను బాక్స్ ప్యాక్ చేయటం వల్ల. అండ్ ఆ కంగారు వల్లే మెస్ అయితే ఎక్కువ క్రియేట్ అవుతుంది. అండ్ దాన్ని క్లియర్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది. కానీ ఇమ్మీడియట్లీ అయితే ట్రై చేస్తానండి క్లియర్ చేసేసుకోవటానికి. అదర్వైజ్ అది మాకు ఇక్కడ యాండ్స్ ప్రాబ్లం ఎక్కువ ఉందండి. ఒక్క మెతుకు ఎక్కడైనా పడింది నేను నోటీస్ చేయలేదు అంటే నెక్స్ట్ డే కల్లా వచ్చేస్తుంది. అండ్ లక్ష్మణ రేఖ ఎన్ని తెస్తున్నానో ఎక్కడ పెడుతున్నానో గుర్తు లేకుండా దాచిపెట్టేస్తున్నానండి. మీలో ఎంతమందికి ఈ హ్యాబిట్ ఉందో చెప్పండి. చాలా భద్రంగా దాచిపెడతాము. అది ఎంత భద్రంగా దాచిపెడతాం అంటే మనకే గుర్తుండదు ఎక్కడ పెట్టాము అని. సో నేను అదే స్టేట్లో ఉన్నాను. అంటే అది అంటే పాయిజన్ అంటారు కదా అనేసి నేను దూరంగా పెడతాను అంటే గిన్నెలకి టచ్ అవ్వద్దు, దీనికి టచ్ అవ్వద్దు అనేసి. కానీ ఎక్కడ పెట్టానో గుర్తు లేదండి. ఇంకొకటి తెచ్చాను, దాన్ని కూడా ఎక్కడో పెట్టేశాను. సో ఇట్లాంటి గొప్ప గొప్ప పనులు కూడా చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. బట్ అది ఇప్పుడు వెతుకుతూ ఉంటే ఎప్పుడో బయటకు వస్తుందండి. నేను ఇంకొకటి తెప్పిస్తాను కదా, అప్పుడు ఈ రెండు బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మీకు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయా? నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇంకా ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్కి నేనైతే మ్యాంగో తింటున్నానండి. ఈ సీజన్లో ఇంకా అయిపోతున్నాయి కదా మ్యాంగో సీజన్. సో నేనైతే మ్యాంగో కట్ చేసుకొని తింటున్నాను. అండ్ ఈ బంగినపల్లీలు ఉన్నాయండి, ఎంత స్వీట్గా ఉన్నాయి అంటే ఇంకా ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద సీజన్లో కొన్ని మ్యాంగోస్ తినేసి ఇంకా టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం మ్యాంగోస్కి అనేసి అయితే ఇవి తెచ్చుకున్నాను అనమాట లాస్ట్ వీక్. సో నేనైతే ఒక మ్యాంగో తినేస్తాను ఫర్ బ్రేక్ఫాస్ట్. అండ్ డైట్ విషయం అన్నది నేను ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నానండి. అంటే స్వీట్స్ ఇవన్నీ అసలు లిటరలీ కంట్రోల్ చేసేసాను. చాలా వరకు తెచ్చుకోవట్లేదు బయట నుంచి. ఫ్రూట్స్ అన్నది పర్లేదండి, మ్యాంగోస్ ఇట్లాంటివి తిన్నా కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతాం కానీ బట్ ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. సీజనల్ ఫ్రూట్ అన్నది తినాల్సిందే. యూ జస్ట్ కాంట్ ఇగ్నోర్ ఇట్ ఆర్ లెట్ గో ఆఫ్ ఇట్. ఇది మన హెల్త్కి కూడా మంచిది కాబట్టి మ్యాంగో తింటాము, దాని తర్వాత వాకింగ్ చేసుకుంటాము అండ్ వెయిట్ కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము. సో నాకైతే మ్యాంగోస్ని మాత్రం వదిలిపెట్టను. స్వీట్స్ అయితే చాలా వరకు కంట్రోల్ చేశాను. అండ్ కాఫీలో కూడా షుగర్ అన్నది 1 స్పూన్ నుంచి 1/2 స్పూన్కి వచ్చేసాను. కంప్లీట్గా షుగర్ మానేయటం ఈజ్ నాట్ మై ఆప్షన్ అండి. నేను తాగలేనట్లాగా. సో నేనేం చేస్తున్నానంటే క్వాంటిటీ ఆఫ్ షుగర్ కంట్రోల్ చేసుకుంటున్నాను. సో 2 cups ఆఫ్ కాఫీ ఇన్ ద డే అంటే అది మామూలుగా 2 స్పూన్స్ వేసుకునేది 1/2 స్పూన్ వేసుకుంటున్నాను కాబట్టి 50% అయితే రెడ్యూస్ చేసేసాను కదా షుగర్ లెవెల్స్, షుగర్ ఇంటేక్ అన్నది. సో ఇలా చేసుకుంటానండి. దీనివల్ల ఏంటి అంటే మనకు కొంచెం మెల్లిగా స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ పోతే మనకు అంత డిఫరెన్స్ ఉండదు. సడన్గా షుగర్ వేసుకునే వాళ్ళం ఒక్కరోజు నో షుగర్ అంటే మాత్రం మనకి పిచ్చెక్కిపోతుంది. సో నేను ఇట్లా కొంచెం కంట్రోల్ చేస్తున్నాను. అండ్ వాకింగ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా నా టార్గెట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే మస్ట్ అండ్ షుడ్గా చేస్తున్నానండి. దెర్ ఇస్ నో 2 ways అబౌట్ ఇట్. అది అంటే వీకెండ్స్ కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ వీక్ డేస్ ఎవ్రీ డే నేను పెట్టుకున్న టార్గెట్ అయితే అచీవ్ చేస్తున్నాను. సో హెల్త్ అన్నది మన చేతుల్లో మనం పెట్టుకోవాలండి. అండ్ యూ హ్యావ్ టు ఆఫ్టర్ 40 మొబిలిటీ అన్నది ఇంపార్టెంట్. మనం ఇంట్లో పనులు చేసుకుంటున్నాం కదా అంటే కుదరదండి. దట్ విల్ నాట్ వర్క్, దట్ విల్ నాట్ కౌంట్ యాజ్ వర్కౌట్. మనం వర్కౌట్ చేయాలి. ఈదర్ యూ క్యాన్ డూ యోగా, జిమ్ ఆర్ వాకింగ్, ఏదో ఒకటి ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి. సో ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అండ్
అంటే ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళి కుస్తీలు పడాల్సిన అవసరం లేదండి. జస్ట్ సింపుల్ వాకింగ్ ఈజ్ ఆల్సో ఈక్వలీ గుడ్ అంటిల్ యూ స్వెట్ ఇట్ అవుట్. ఏదైనా చెయ్యండి, స్వెట్ రావాలి, మనకి కొంచెం ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ అన్నది రావాల్సిందే. దానికి 40 టచ్ అయినాక ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరు ఇన్కార్పొరేట్ చేసుకోండి మీ లైఫ్లో. అండ్ నా బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాంగో కట్ చేసుకున్నాను, అనంత్కి అయితే పోహా చేసేసానండి. సో దట్ విల్ దీంతో ఏంటంటే ఇంకా నా బ్రేక్ఫాస్ట్ సెషన్ అయిపోయింది. అండ్ ఇంకా కాకరకాయలు బాయిల్ చేయడానికి పెట్టుకున్నాము. మొన్న కాకరకాయలు తెచ్చుకున్నానండి. మా ఇంట్లో కాకరకాయలు కారం వేసి చేస్తే మాత్రం అందరికీ ఇష్టం అనమాట. సో లంచ్కి చేద్దాము అనుకున్నాను, బట్ అనంత డిన్నర్కి వచ్చి తింటారు కదా అనేసి బాయిల్ చేసి అంతా రెడీగా పెట్టుకున్నాను అనుకోండి. ఫ్రై చేయటం నా క్యాస్ట్ ఐరన్ కడాయిలో అయితే 5 నిమిషాల్లో అయిపోతుందండి. కాకరకాయ కూడా భలే మగ్గుతుంది అండ్ ఈవెన్లీ మగ్గుద్ది అనమాట. క్యాస్ట్ ఐరన్లో ఏంటంటే స్పెషాలిటీ, మామూలుగా కాకరకాయ లోపల మగ్గవు, బయట మాత్రం కలర్ వచ్చేస్తుంది. కానీ క్యాస్ట్ ఐరన్లో అయితే ప్రాపర్గా మగ్గుద్దండి కాకరకాయ అండ్ భలే టేస్ట్ అయితే వస్తుంది. సో అవన్నీ బాయిల్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. ఈవినింగ్ తను వచ్చిన వెంటనే డిన్నర్కి ఇది ఫ్రై చేసేసి అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ ఇంకా శ్లోక రూమ్కి వచ్చి దీని రూమ్ అయితే సెట్ చేస్తున్నాను. అంటే చిన్నప్పుడే పిల్లలు కొంచెం బెటర్గా ఉంటారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే చెప్పేదాన్ని బ్లాంకెట్ మడత వేసుకొని పెట్టు అని వినేది, కానీ ఇప్పుడు మాత్రం టైం లేదు. ఒకే వర్డ్ వస్తుందండి నోట్లో నుంచి, టైం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైం. నాకు అర్థం కాదు, ఇన్ని పనులు మనం చేస్తున్నాం అయినా మన దగ్గర టైం ఉంటుంది. వీళ్ళు లేచి రెడీ అయ్యి అన్నీ మనం చేసినా కూడా వాళ్ళకి టైం లేదంటారు. ఎస్, కొంచెం హెక్టిక్ అయితే ఉంటుంది లేండి. స్టడీస్ అంటే నార్త్లో ఒక రకంగా ఉంటుందండి టీచింగ్, సౌత్లో ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సో దీనికి ఈ 2 కల్చర్స్కి అడ్జస్ట్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది అండ్ దానికి స్ట్రెస్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ అని స్ట్రెస్ కొంచెం బాగానే పెడుతూ ఉంటారు కదా. సో షీఈస్ బిట్ స్ట్రెస్డ్ అవుట్ అండ్ ఏ ఎగ్జామ్ అయినా కూడా అమ్మో చదవాలి అన్నట్టు కొంచెం స్ట్రెస్లో ఉంటుంది. ఇది మరి ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ సీరియస్నెస్ ఇప్పటికైతే కొంచెం సీరియస్గానే టీచర్స్ ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చినా పాజిటివ్గానే తీసుకొని వర్కౌట్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ తన స్టడీ డెస్క్ మాత్రం ఒక్కసారి సెట్ చేసేస్తున్నాను. ఈ డెస్క్ మాత్రం తను క్లీన్ చేసుకుంటుందండి. నేనేం చేశానంటే ఒక వెట్ వైప్ ప్యాకెట్ ఆ డెస్క్లో పెట్టేశాను. సో యూ హ్యావ్ టు డూ ద డస్టింగ్, ఇదైతే నేను చెయ్యను అని చెప్పేశాను. సో షీఈస్ డూయింగ్ ద డస్టింగ్. అంటే స్కూల్ నుంచి వచ్చినాక 1 డే ఎవ్రీ డే చేసుకోదు, 2 డేస్కో 3 డేస్కో షీ విల్ సీ అక్కడ డస్ట్ ఉంది అంటే మాత్రం తీసుకొని వెట్ వైప్తో క్లీన్ అంతా చేసుకుంటుంది. సో నిన్న క్లీన్ చేసుకున్నట్టుంది, అసలు డస్ట్ లేదు, నీట్గా ఉందన్నమాట. సో స్లోగా ఒక పని కాకపోతే ఇంకొక పని ఏదో ఒక రకంగా దే షుడ్ బీ వెల్ వర్స్డ్ విత్ హౌ టు మెయింటైన్ దేర్ ఓన్ రూమ్ అనేసి. సో మార్నింగ్ తనకి బ్లాంకెట్స్ ఇవన్నీ ఫోల్డ్ చేసే టైం లేదు, ఐ కెన్ డూ దాట్, బట్ డెస్క్ అట్లీస్ట్ షీ హ్యాస్ టు క్లీన్ అండ్ కీప్ ఇట్ ఆర్గనైజ్డ్ అన్నది షీఈస్ డూయింగ్ ఇట్. అండ్ ఇక్కడ తన పార్టీవేర్ డ్రెస్సెస్ ఏవో ఉంటాయి, అవి హ్యాండ్ వాష్ చేయాలండి. సో లాండ్రీ బాస్కెట్ దగ్గర పెట్టుకున్నానంటే నాకు ఈజీగా ఉంటుంది అనేసి తీసుకెళ్ళాను. అండ్ ఇంకా ఇప్పుడు నా బెడ్రూమ్ ఒక్కసారి డస్టింగ్ అయితే చేసేసుకుందాము అనేసి వార్డ్రోబ్స్ అయితే మెల్లిగా సెట్ చేశానండి నిన్న. అండ్ ఇంకా కొంచెం లాస్ట్ షెల్ఫ్ ఒకటి ఉంది, అది ఎప్పుడు సెట్ చేస్తానో తెలీదు, కానీ అది కూడా సెట్ చేయాలి. అండ్ పైనుంచి ఇవాళ డస్టింగ్ చేసుకుందాము అనేసి ఇక్కడ కూడా బాగా డస్ట్ అయితే అక్యూములేట్ అవుతుందండి. అండ్ ఇంకా నెక్స్ట్ 10 డేస్ ఈ 9 డేస్ 10 డేస్ అయితే కొంచెం బిజీగా ఉంటాను. వారాహి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. సో అందుకని ఇవాళ కొంచెం డస్టింగ్ ఇదంతా క్లీన్ చేసేసుకున్నామంటే ఫస్ట్ అన్నిటికంటే ఏ పూజ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇగ్నోర్ అయ్యేది నా బెడ్రూమ్ అండి. ఎందుకంటే బట్టలు తీస్తాను, అక్కడ తోపేస్తాను, శారీస్ అంటాను, ఇవంటాను అవంటాను, ఏవేవో తీసి మొత్తం ఒక చెత్త కుప్ప చేసేస్తున్నానండి. నేను అలాగే చేస్తున్నాను, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. బట్ అంటే ఆ టైంకి టెంపుల్కి వెళ్ళిపోవాలి, టైంకి పూజ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి అన్న ఈ కాన్సెప్టే ఉంటుంది తప్ప ఐఎమ్ నాట్ రియలీ కన్సర్న్డ్ అబౌట్ ఎట్లా తీస్తున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనేసి. అందుకని ఒక్కసారి వార్డ్రోబ్స్ అయితే అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అండ్ పైనుంచి కూడా డస్టింగ్ చేసేసుకుంటాను కాబట్టి ఇట్స్ ఆల్వేస్ నీట్ అండ్ క్లీన్.
అండ్ వారాహి నవరాత్రుల గురించి నందూరి గారు చాలా వీడియోస్ చేసి పెట్టారండి. సో ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు అనేసి. సో ఆయన వీడియోస్ ఫాలో అవ్వండి. ఎవరు యూట్యూబ్లో ఇప్పుడు ప్రతిదీ ఒక ట్రెండ్ చేస్తున్నారు. తిరుపతికి వెళ్తున్నాము అంటే డ్రెస్సులు కొనుక్కుంటున్నారు. 7 శనివారాల వ్రతం అంటే గ్రాండ్గా చేసుకుంటున్నారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు అలా చేసుకోవటంలో తప్పు లేదండి. కానీ అది చూసి ప్రతి పండగ ఇంత ఆర్భాటంగా చేసుకోవాలి అని అనుకోవటం ఈజ్ ఫూలిష్నెస్ అనిపిస్తుంది నాకు. అండ్ అట్లీస్ట్ వారాహి నవరాత్రుల్లో అయినా ప్లీజ్ అండి 9 days 9 కలర్ శారీస్ అని మొదలు పెట్టకండి. నగలు, చీరలు ఇక్కడి వరకు మన థింకింగ్ ప్రాసెస్ అన్నది ఆగిపోతుంది. ప్లీజ్ గో బియాండ్ దాట్. బట్టలు మనం అందంగా కనిపించడానికి వేసుకుంటాం, కానీ బట్టలు నగలే జీవితం అని బ్రతికేయటం ఈజ్ ఫూలిష్నెస్ అని నేను పర్సనలీ ఫీల్ అవుతానండి. మీలో ఎవరినైనా హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ, కానీ ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ వారాహి అమ్మ పూజ గురించి చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. కానీ ఏ యూట్యూబర్ అంటే ఆ యూట్యూబర్ చెప్పేది వినకండి. మీరు ఫాలో అవుతే నందూరి గారిని ఫాలో అవ్వండి, లేదా చాగంటి గారి వీడియోస్ చేస్తే వారాహి నవరాత్రుల గురించి ఆయన్ని ఫాలో అవ్వండి, లేకపోతే సిద్ధేశ్వర స్వామి వారు చెప్తారు. ఇట్లాంటి నాలెడ్జబుల్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి తప్ప నార్మల్ యూట్యూబర్స్ వీడియోలు పెట్టేదే మనీ కోసము, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసము. దే ఆర్ 2 categories ఆఫ్ యూట్యూబర్స్. సో వాళ్ళు చెప్పేది వాళ్ళని అసలు అడగండి, చెప్పినా వినకండి, ఇంక్లూడింగ్ మీ. మీకు అనిపిస్తే చెయ్యండి. అండ్ చెయ్యాలి అంటే గో టు ద ఒథెంటిక్ పీపుల్ హూ విల్ గైడ్ యూ ఇన్ ద రైట్ వే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వీడియోస్ చూడండి, ఆ పద్ధతి ఫాలో అవ్వండి. ఎవరంటే వాళ్ళు చెప్పి చేసే పూజలు కాదండి ఇవి. సో భయపెట్టట్లేదు, కానీ ఆ తల్లి పూజ అన్నది చేస్తే సవ్యంగా చెయ్యండి. లేకపోతే ఆ కాన్షియస్నెస్లో ఉండండి. ఈ 9 days అమ్మ ఉంది అన్న కాన్షియస్నెస్లో మనం పూజ చేసుకున్నాము అంటే చాలా ఆనందం వస్తుందండి. మిగతా బాహ్య విషయాలు పక్కన పెడితే ఆ హ్యాపీనెస్ ఈజ్ బియాండ్ ఎనీవన్స్ ఇమాజినేషన్. అండ్ ఆవిడని నమ్ముకున్న వాళ్ళకి ఆవిడిచ్చే ప్రొటెక్షన్ ఈజ్ బియాండ్ అండి. అండ్ నేనైతే ఈ వీడియో ఇక్కడితో కంక్లూడ్ చేసేస్తున్నానండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇఫ్ యు ఆర్ న్యూ టు ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే.